అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఇష్టం లేని చోట కష్టంగా అయినా సరే ఉండాలి. ఇష్టం లేని చోట కష్టంగా ఉండాలి. ఇది అందరూ చేసే పనే. అందరూ ఉండే ప్లేసుల్లో అందరికీ అతి ఇష్టంగా ఉండవు. కానీ మనకొక లైఫు, ఒక గోలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కష్టంగా ఉండాలి. ఇది తప్పదు. మన జీవితంలో ఒకవేళ ఇది సరిపోలేదు, కష్టంగా ఉందని ఎవరికి వాళ్ళే ట్రాన్స్‌ఫర్ అయిపోతా ఉండి ప్లేసులు మారిపోతా ఉంటే, మనకు భూమి మీద ఉండటానికి ప్లేసే ఉండవు. ఎందుకంటే ప్రతి చోట ఏదో రకంగా మన మనసుకి ఇష్టం లేని సన్నివేశాలు నడుస్తూనే ఉంటాయి. ఇష్టం లేని సంభాషణలు నడుస్తూనే ఉంటాయి. ఇష్టం లేని వ్యక్తులు అంటే ఇష్టం లేకపోవడం అంటే ఏంటి? అది ఒక చిన్న రీజన్ ఏంటంటే, మన ఆలోచనలకి, మన అభిప్రాయాలకి భిన్నంగా ఉంటే మనకిష్టం లేని లెక్క. సో, ఇష్టం లేని చోట మనం కష్టంగా ఉంటూ మనకు మనము స్ట్రాంగ్‌గా ఉంటూ, ధీమాగా ఉంటూ, మనం చాలా ప్యూరిఫైగా ఉండి, మన పనులు మనం చేసుకొని, మన జీవితాన్ని మనం సాగించుకున్నట్లయితే, భగవంతునికి మీలో ఉన్న దేవునికి ఇష్టమైందేంటో తెలుసా? ప్యూరిఫికేషన్ చాలా ఇష్టం. సమానత్వం, ప్రేమ ఇవన్నీ ఇష్టంగా చేస్తా ఉన్నట్లయితే, ఆ యొక్క దివ్యశక్తి, ఆ భగవంతుని యొక్క శక్తి అనుకోండి, లేదా యూనివర్సల్ శక్తి అనుకోండి, మిమ్మల్ని అలా స్టాండప్ చేసి మిమ్మల్ని కాచుకుంటూ ఉంటది. మిమ్మల్ని చాలా స్ట్రాంగ్‌గా చేస్తది. సో, మీరు ప్రతిదాన్ని ఇష్టాన్ని కష్టంగా అనుకోకుండా, ఇష్టాన్ని ఇష్టంగా అనుకోండి. కష్టాన్ని కూడా ఇష్టంగా అనుకున్నట్లయితే మన లైఫ్ చాలా బావుంటది. ట్రై చేద్దాం. ఇలా చేసిన వాళ్ళు చాలామందున్నారు. మనం కూడా ట్రై చేద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి కామెంట్ పెట్టండి. థాంక్ యూ.